అందరికీ నమస్తే. 2025లో ప్రపంచం అంతమవుతుందా? దీనికి నిదర్శనం సంకేతాలు ఇవేనా? ఎక్కడో సముద్రంలో వేల అడుగుల లోతులో నివసించే జలచరాలు ఒడ్డుకి ఎందుకు కొట్టుకొస్తున్నాయి? పడవల్లో సముద్రం లోపలికి వెళ్లి వలవేసి రోజుల తరబడి నిరీక్షిస్తే గాని వలకపడిన చేపలు వాటంతటా అవే లక్షల చేపలు తీరానికి ఎందుకు కొట్టుకొస్తున్నాయి? మెక్సికో తీర ప్రాంతంలో కొట్టుకొచ్చిన వోర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్, ఆస్ట్రేలియాలో ఒడ్డుకొచ్చి చనిపోయిన 151 తిమింగలాలు, కేరళలో ఒడ్డుకి కొట్టుకు వచ్చిన చేపలు, చీరాలలో వేల తాబేళ్లు తీరానికి కొట్టుకు రావటం, ఇవన్నీ దేనికో సంకేతం ఇస్తున్నట్టుగా అనిపించడం లేదా? గతంలో జరిగిన కొన్ని విధ్వంసాల్లో చాలా సందర్భాల్లో ఇవే సంకేతాలు వచ్చాయి. నమ్మి తెలుసుకున్న వాళ్ళు బతికి బట్టగట్టారు, నమ్మకుండా అక్కడే ఉన్న వాళ్ళు ఆ విధ్వంసంలోనే సమాధి అయిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వింతలు దేనికి సంకేతాలు? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం ఓ వీడియో ప్రపంచమంతటా వైరల్ అయింది. అదే డూమ్డే ఫిష్. దీన్ని వోర్ ఫిష్ అని పిలుస్తారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏంటి వింత అని చప్పట్లు కొట్టి ఆనందించారు. కానీ జపాన్ దేశంలో మాత్రం భయంతో వణికిపోయారు. దీనికి కారణం జపాన్ దేశంలో ఈ వోర్ ఫిష్ గురించి చెప్పుకునే చారిత్రక కథలు. ఈ చేప వెనుక చాలా చారిత్రక కథలు ఉన్నాయి. ఈ వోర్ ఫిష్ సముద్రంలో 3000 అడుగుల లోతులో జీవిస్తుంది. వీడియోలో చూపించింది చిన్నదే అయినా సాధారణంగా ఇది 36 అడుగుల వరకు పెరుగుతుంది. 2021 అమెరికా నేవీకి చిక్కిన ఈ వోర్ ఫిష్ తో దిగిన ఫోటోని చూస్తే అర్థమవుతుంది దీని అసలు రూపం ఏంటి అనేది. ఇంత అడుగున ఉండే ఈ చేప గనక ఒడ్డుకి వస్తే, ఏ ప్రాంతంలో ఒడ్డున అది కనిపిస్తే ఆ ప్రాంతంలో భూకంపాలు గాని సునామీలు గాని వస్తాయని జపానీస్ నమ్ముతూ ఉంటారు. దీనికి జపానీస్ లో ఓ కథ కూడా ఉంది. ఈ వోర్ ఫిష్ ని జపానీస్ సముద్ర దేవుడి దూతగా భావిస్తారు. ఏ ప్రాంతంలో అయితే భూకంపాలు సునామీలు వస్తాయో ఆ ప్రాంతాన్ని అలర్ట్ చేయడానికి ఆ సముద్ర దేవుడు ఈ వోర్ ఫిష్ ని ఒడ్డుకి పంపి ప్రమాద సంకేతాలని ఇస్తారు. ఆ తర్వాత ఆ ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని, అందుకోసమే ఇది ఇలా బయటికి వస్తుందని వారు బలంగా నమ్ముతారు. ఇది కట్టుకదే అని తీసిపడేసిన ఇది నిజం అనుకునేలా 2011 జపాన్ లో జరిగిన అతిపెద్ద ప్రళయం. ఇది జరిగే ముందు కూడా సుమారుగా 10 సంఖ్యలో వోర్ ఫిష్లు ఒడ్డుకు చేరాయి. ఇలా కనిపించిన వారం రోజుల తర్వాత జపాన్ లో ప్రళయం వచ్చింది. అందులో 18,000 వరకు మరణించారు. 1,00,000 కోట్లలో ఆస్తి నష్టం వచ్చింది. తర్వాత 2017లో ఫిలిప్పైన్ లో 2 వోర్ ఫిష్లు సముద్రపు ఒడ్డున కనిపించాయి. అలా కనిపించిన రోజుల్లోనే తీవ్ర భూకంపం 6.6గా నమోదైంది. ఆ తర్వాత 2013లో కాలిఫోర్నియాలో కూడా ఇలాగే వోర్ ఫిష్లు కనిపించాయి. ఇప్పుడు రీసెంట్ గా ఈ వోర్ ఫిష్ ఒక్కటే కాదు, యాంగ్లర్ ఫిష్ కూడా కనిపించింది. ఈ యాంగ్లర్ ఫిష్ సముద్రంలో 2000 అడుగున డీప్ సీలో మాత్రమే నివసించగలదు. కానీ ఈ చేప ఈ మధ్య కాలంలో సముద్ర ఉపరితలంపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఇలా బయటకు రావడం, ఇలా కనిపించడం ఇదే మొదటిసారి. ఈ యాంగ్లర్ ఫిష్ ని మనం చాలా డిస్నీ మూవీస్ లో చూసాం. ఫైండింగ్ నీమో అనే మూవీలో ఈ యాంగ్లర్ ఫిష్ ఉంటుంది. ఇది చూడడానికి భయంకరమైనటువంటి పళ్ళతో ఉండి దానికి పై భాగంలో యాంటీనాతో కూడినటువంటి లైట్ వెలుగుతూ ఉంటుంది. ఈ యాంటీనాని ఇలీషియం అంటారు. ఇది -2 డిగ్రీల వద్ద మాత్రమే జీవించే ఈ చేప సముద్ర ఉపరితలం పైకి ఎందుకు వచ్చిందనేది అర్థం కావట్లేదు. ఇక్కడి వరకు కథలో కల్పితాలు అనుకుంటే సైంటిస్టులు ఇలాంటివి వినరో నమ్మరు. కేవలం పరిశోధన చేసి వాటి తర్వాత వచ్చిన ఫలితాలను మాత్రమే చెబుతూ ఉంటారు. ఈ విషయం గురించే సైంటిస్టులు చెప్పింది వింటే ఈ కథలన్నిటినీ కూడా నమ్మే విధంగానే ఉంటాయి. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం సముద్ర జీవులు ఒడ్డుకు కొట్టుకు రావడానికి కారణం సముద్రం లోపల జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులే కారణమని, సముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల, లేక సముద్రంలో అడుగు భాగాన ఉండే సీ బెడ్స్ కదలికలు, అంటే సముద్రంలో భూకంపాలు రావడం, అగ్ని పర్వతాలు బద్దలవడం లాంటివి జరిగినప్పుడు, లేకపోతే అలా జరిగే అవకాశం ఉన్నప్పుడు అవి గ్రహించి వాటి నుంచి తప్పించుకోవటానికే డీప్ సీలో ఉండేటువంటి ఇలాంటి జీవులు సముద్రం ఉపరితలం పైకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం చూస్తే ఉన్నాం, సంవత్సరాలు గడిచే కొద్దీ
భూమి మీద ఉండే టెంపరేచర్స్ ఏ విధంగా పెరుగుతూ వస్తున్నాయో. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. సముద్రంలో క్రమక్రమంగా వేడి పెరిగిపోవడం వల్ల చల్లదనం కోసం ఈ జీవులన్నీ పైకి వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ కొంతమందికి వచ్చే సందేహం, ఛేదస్థమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, నోరు లేని జంతువులకి ప్రకృతి వైపరీత్యాలు తెలియడం ఏంటి అని. ఎస్, ప్రకృతి వైపరీత్యాలని ముందుగానే పసిగట్టే సెన్స్ మనుషులకి లేదు గాని జంతువులకే ఉంటుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఎలుకలు, కుక్కలు భూకంపాలని ముందుగానే పసిగట్టి అలర్ట్ అవుతాయి, అక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేస్తాయి. పాములైతే భూకంపాలని 121 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టగలవు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు జరిగే ముందు ఏర్పడే ఫ్రీక్వెన్సీస్ ని ఏనుగుల పాదాలకి ఉండే ప్రత్యేక సెన్స్ పసిగట్టగలవు. ఇలా దేనికి అంటే ఈ జంతువులన్నీ కూడా ప్రకృతికి దగ్గరగా, ప్రకృతితో పాటే పెరుగుతాయి, జీవిస్తూ ఉంటాయి. అందుకే వాతావరణంలో జరిగే చిన్న మార్పుల్ని కూడా అవి పసిగట్టగలవు. మరి ఇక్కడ లేటెస్ట్ గా వోర్ ఫిష్ కనిపించిన మెక్సికో పరిస్థితి ఏంటి అంటే, ఎస్ అక్కడికే వస్తున్నా. ఈ మెక్సికో పసిఫిక్ తీర ప్రాంతంలో ఉంది. మెక్సికోతో పాటు పసిఫిక్ తీరంలో ఉండే 13 దేశాలని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా సూచిస్తారు. 40,000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పులో ఉండే వృత్తాకార తీర ప్రాంతం. దీన్ని సీ బెల్ట్ అని, రిమ్ ఆఫ్ ఫైర్ అని, గిడిల్ ఫైర్ అని, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ రింగ్ లో ఉండే దేశాలన్నీ కూడా ప్రమాదకరంలో ఉంటాయి. దేనికి అంటే ప్రపంచం మొత్తంలో జరిగే 90% భూకంపాలన్నీ కూడా ఈ బెల్ట్ మధ్యలో ఉండే తీర ప్రాంతాల్లోనే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాలు 3 ఉంటే అందులో 2 అగ్నిపర్వతాలు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ బెల్ట్ లోనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మెక్సికోలో వోర్ ఫిష్ సముద్ర తీరానికి రావటం ప్రళయం రాబోతుందని ముందుగానే సంకేతాలు ఇస్తుందా, అలాగే భావించాలా? దీని గురించి మీరేమంటారు? కింద కామెంట్ లో రాయండి. నేనైతే ఒకటే అంటాను, ప్రకృతి భూమి వినాశనానికి మనుషులైన మనమే కారణమని. సో ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో రాయండి. మీకు ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా కావాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.